హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అదిరిపోయే శనగవడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ. లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దామా? తయారీ విధానం: ముందుగా ఒక కప్పు శనగపప్పుని బాగా కడిగి 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన పప్పుని అసలు నీరు లేకుండా తీసి మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఈ ముద్దని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనికి గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా చేతితో వడలుగా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. ఇలా కాగిన నూనెలో వడలు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఇలాగే 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. వేయించుకున్నంతసేపు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్ మీద పెడితే పైన ఎర్రగా అయిపోతాయి, లోపల సరిగా ఉడకవు. సిమ్లో పెడితే నూనె వేడి తగ్గి అసలు వేగవు. ఇలా ఎర్రగా వేగిన వాటిని తీసి సర్వ్ చేసుకోవడమే. వడల్ని శనగలతో కూడా తయారు చేసుకోవచ్చు, ఇది మరొకసారి చెప్తాను. ఇదేనండి రోజు రెసిపీ.
చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.